నువ్వు చెప్పేది వాళ్ళు చెప్పేది ఏ విధంగానూ మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఏదో సమస్య ఉంది. 4 ప్రశ్నలున్నాయి. అది వాళ్ళు నీ మొబైల్ ఫోన్ ని మిస్యూజ్ చేశారు అంటున్నావు. నీ మొబైల్లో పాస్వర్డ్ ఉంది కదా, ఆ పాస్వర్డ్ వాళ్ళకెలా తెలుసు? రెండోది 1.5 కోటి వాళ్ళు తీసుకున్న కేస్. అందులోనే ముఖ్యమైన ప్రశ్న, ఇంత డబ్బు నీ దగ్గర క్యాష్ గా ఎలా వచ్చింది? అంటే తీసుకున్న వాడిని ఇచ్చిన వాడిని విచారించాలి. నెక్స్ట్ పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది. దాని గురించి నీకు తెలుసు అనుకుంటున్నాను. ఆడవాళ్లకే ఇక్కడ అడ్వాంటేజ్ ఎక్కువ. అదొక పెద్ద కార్యం, తీరని కార్యం. అందులో ఏదైనా నిజం ఉంటే అది బయటికి వస్తే నీ ఇమేజ్, దాని కుటుంబం అంతా ముక్కలైపోతుంది. యువర్ ఎ ఫిల్మ్ యాక్టర్. పీపుల్ విల్ ఎంజాయ్ యువర్ ఫెయిల్యూర్. నువ్వు ఎప్పుడు కింద పడిపోతావా అని వేచి చూస్తున్నారు. దీనికి వేరే దారే లేదా? ఉంది. నీ ఇమేజ్ ని నువ్వు ఎలాగైనా కాపాడుకోవాలి. ఎందుకంటే ఎన్ని కోట్లు ఇచ్చినా అది తిరిగి రాదు. నేను చెప్పాను కదా, కోర్టుకి సాక్ష్యాలే ముఖ్యం, ఆధారమే ముఖ్యం. సరే సరే, బండి తీయండి, వెళ్దాం. అలాగే సార్. ఎస్ సార్. త్వరగా రాయండి. ఓకే సార్. అది జోమి బయలుదేరు, నేను చూసుకుంటానులే. నేను నీతో ఉంటాను రా. వద్దులే. అమ్మతో మాట్లాడావా? లేదు, ఇంకా మాట్లాడలేదు. సరే, చూసుకుందాంలే. హలో అమ్మా. ఏంటి? అమ్మా, నేను మీ తోడు చెప్పాలి. ఫోన్ పెట్టు. నువ్వు మాట్లాడకు. వస్తానని చెప్పి రాకుండా మానేసావుగా. నువ్వు వస్తావని నేను తినకుండా కూర్చున్నాను. మాట్లాడకు. మాట్లాడకంటే అర్థం ఏంటి? నేను చెప్పేది ఒకసారి వినండి. ఖచ్చితంగా వచ్చే తీరాలని ఎన్నిసార్లు అడిగాను. అమ్మా, పెట్టే. అమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. నేను ఏమి వినదలుచుకోలేదు. ఏమైనా సరే నువ్వు ఇక్కడికి రానవసరం లేదు. నాకెప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేస్తా. హాయ్ సార్. ఐషు, అక్కడ ఉంది మేడం. ఐషు, నాతో ఎందుకని ఇలా నడుచుకుంటున్నావు? నిన్ను ఫోన్ చేసినా తీయట్లేదు. రియల్లీ? నేనెందుకు నీ ఫోన్ తీయాలి? ఐషు, గత 2 రోజులుగా నాకేం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. అది చెప్పావు కదా, నువ్వు ట్రాప్ అయ్యావు, నీ ఫోన్ ని ఎవరో హ్యాక్ చేశారు అని. ఇదంతా నిజమైనా కానీ యు నో వాట్ ఆది? ఐ డోంట్ కేర్ అ డామ్. ఐషు, ఐషు, ఇక మీదట నన్ను చూడాలి, ప్రూవ్ చేయాలని రాకు. నేను చూశాను, నువ్వు ఆ ఇంట్లో కూర్చొని ఏమేం చేసావో కళ్ళారా చూశాను. అప్పుడు నేను నీతో మాట్లాడేటప్పుడు నువ్వు చేసిన రిప్లై మెసేజెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. దాంతో నాకేం అర్థమైందో తెలుసా? చెప్తా విను. నేనే ఒక ట్రాప్ లోంచి బయటపడ్డాననుకుంటున్నా. ఐషు ప్లీజ్, ఐషు, నేనేం చెప్పాలనుకుంటున్నాను విను. నీ పరిస్థితి నాకు అర్థమైంది. నేను దయచేసి వేడుకుంటున్నాను. యు నీడ్ టు లిసన్ టు మీ. ఆది శంకర్, నేను కూడా ఒక హ్యూమన్ బీయింగే. మళ్ళీ మళ్ళీ నీ దగ్గర మోసపోవటానికి నేను రెడీగా లేను. నా జీవితాన్ని డెకరేటివ్ గా మార్చడానికి నువ్వు అవసరం లేదు.
ఆ గుంపులో ఒక సహనటిగా ఉండి వెళ్ళిపోతాను. కస్టమర్స్ వచ్చే టైం అయింది. ప్లీజ్ లీవ్. హ్యావ్ అ లైఫ్ టు లివ్. ఐషు నేను చెప్పేది కాస్త విను. ప్లీజ్. ఇక మీదటైనా నీ జీవితాన్ని నువ్వు కొంచెం సీరియస్ గా తీసుకో. ఇంకేదైనా విషయం గురించి ఆలోచించు. నీ వల్ల అవుద్ది. నీ టార్గెట్ ని ముందు నువ్వు మార్చుకో. నువ్వు చేసిన పనిలో మొత్తం డబ్బు బూడిదయింది. అమ్మాయిలు, మందు కొట్టడం, డబ్బంతా ఖర్చు. ఏ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీకు తెలియకుండా ఒక క్రైమ్ జరిగితే దాని గురించి మీరు అసలు పట్టించుకోరు కదా. అయితే నీతులు చెప్పకండి. హే ఆది, దీన్ని ఉపదేశమని ఎవరు చెప్పారు? ఇద్దరు మాత్రమే. వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేసి నీ దగ్గర డబ్బు తీసుకొని స్మూత్ గా వెళ్ళిపోయారు కదా. నీకు సిగ్గేయట్లేదరా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడింది నువ్వు మర్చిపోయావా? అంతా ఆలోచించు. నీ వల్ల కాదా ఏంటి? ఎవరు? అది సిబి సార్ ఉన్నారా? ఇది శబిస్తారు ఇల్లే. సార్ లేరా? మీరిప్పుడు సరైన సమయానికే వచ్చారు. ఏమైంది? ఇదిగో వారే వచ్చేసారు. సార్, విషయం ఏంటి? డబ్బు మీకు ఎప్పుడు ఇవ్వాలని అడగడానికి వచ్చాను సార్. ఓ. ఫోన్లో మాట్లాడడం మంచిది కాదని డైరెక్ట్ గానే వచ్చాను. నేను అర్జెంట్ గా ఫారెన్ కి వెళ్తున్నాను. రావడానికి 2-3 రోజులు అవుతుంది. నువ్వు పని చేయి. ఓనర్ గారు ఏం చెప్తే వచ్చేసి మిగతా తర్వాత చూసుకుందాం. నేను అలాగే చేస్తాను. అది కాదు సార్, మాకంటూ ఉన్నది ఆ ఒక్క ఇల్లే. దాన్ని వేలం వేయకుండా డబ్బు ఇద్దామని వచ్చాను. అరే అదేదో కోపంలో అన్నానులే. అమ్మాయి రాలేదా? లేదు, తను రాలేదు. సరే బాగా విను. 1,30,00,000 ఉండాలి, తగ్గకూడదు. అది తెలుసు సార్, మీరు చెప్పింది సరే మర్చిపోతానా? అయితే తెచ్చి ఇచ్చేసేయ్, చూసుకుందాం. అయ్యో సార్, మరేం పర్వాలేదు. బ్యాంక్ నుంచి డ్రా చేసి క్యాష్ గానే తెస్తాను. రేపే తెస్తాను సార్. రేపే ఇవ్వు, వస్తాను. ఓకే సార్. చూడు